హాయ్ అండి, వెల్కమ్ టు పన్నెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆషాఢ మాసంలో వండుకునే తెలగపిండి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇంతకీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే కనుక ముందుగా తెలగపిండి కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సో తెలగపిండి కూర చాలా బాగుంటుందండి, ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు తెలగపిండిని అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను. సో ఎంతైనా తీసుకోవచ్చు, నేను హాఫ్ కప్తో అయితే చేస్తున్నాను అనమాట ఒక పూటకే. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు తీసుకున్నానండి తాలింపు కోసం. అలాగే పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే చీలికల కింద కోసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా ప్లేట్లలో సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే బ్యాండీలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కిన తర్వాత ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఒకసారి వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు మనకు ఉడకాలి కాబట్టి ఒక నిమిషం అలాగా వేగుతూ ఉండాలన్నమాట. సో ఇలా కొద్దిగా కలర్ అనేది రావాలన్నమాట వెల్లుల్లిపాయలు. అప్పుడు మనం ఇందులోకి కూర కాబట్టి ఇందులోకి ఒక ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకుంటున్నాను అనమాట. సో కూర కాబట్టి ఆనియన్స్ వేసుకుంటున్నాను. సో ఇలాగా ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. సో ఇలా కూడా ఆనియన్స్ మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వీటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నట్టయితే మనకి అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, అలాగే ఏగుతాయి అన్నమాట. సో ఇలా బాగా వేగించుకోవాలి. ఆనియన్స్ మగ్గుతాయి, అలాగే ఇవి కూడా ఏగుతాయి. సో చాలా బాగుంటుంది ఆరోగ్యానికి. సో ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆషాఢ మాసంలో అనేది తప్పకుండా తెలగపిండి అనేది తీసుకుంటారు. సో అందుకని ఎప్పుడు పప్పే రొటీన్గా తీసుకోవడం కన్నా ఒక్కసారి ఇలా కూరను కూడా ట్రై చేయండి. ఆ తర్వాత మీకు సరిపడాగా నీళ్ళు పోసుకోవాలి. కొలత అంటూ ఏమీ ఉండదు, వచ్చే ఎంపిక మీరు పోసేసుకోవచ్చు. నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చిటికెడు పసుపు, అలాగే నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సో ఈ వీటిల్ని బాగా సాల్ట్ మీకు తగినంత వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకుందరు సాలకపోతే. సో ఒకసారి వాటర్లో లేదో సరిపోయిందో లేదో ఒక్కసారి ఉప్పు చూసుకుంటే, ఉప్పు ఈ కన్సిస్టెన్సీలో వేసుకుంటే మనకి కరిగిపోతుంది. సో ఆ తర్వాత ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత తెలగపిండి అనేది వేసుకోవాలి. సో ఒక్కసారి ఇలాగా కొద్ది నీరుగా ఉన్నప్పుడే మనం ఈ తెలగపిండి వేసుకోవాలి, వెంటనే వేసేయకూడదు. నీళ్ళు బాగా మరిగి కొద్దిగా ఉన్నప్పుడు మనం ఈ తెలగపిండి వేసుకుని ఇలాగా కలుపుకోవాలి. కంగారు పడద్దు, వేయగానే ఇలా ముద్దగా అవుతుందండి అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ముద్దగానే అవుతుంది, కానీ మీరు వేగించే కొద్దీ ఇది చాలా పొడిగా వచ్చేస్తుంది. మీరే గమనిస్తారు, చూడండి ఎంత ముద్దగా ఉన్న కూర ఎంత పొడిగా వచ్చేస్తుందో మీరే గమనిస్తారు. సో చాలా బాగుంటుంది. ఇది బాగా వేగితేనే మనకి పొడిగా వస్తుంది అనమాట. మనకు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఎందుకంటే మనం ఇందాక పచ్చిమిర్చిని అనేది తీసుకున్నాం కాబట్టి. సో కారాన్ని చూసుకుని వేసుకోండి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. సాల్ట్ కూడా నాకు సరిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అనేది సర్వ్ చేసేసుకున్నాను. ఒక్కసారి ఈ రకంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడూ ఒకలా తినాలంటే తినలేం కదా, ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ కామెంట్లో అడిగేయండి. ఓన్లీ ఫర్ వెజిటేరియన్. ఇంకా మళ్ళీ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.